Hello everyone, welcome back to Try School again. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ కంపారిజన్ అనేది పైథాన్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, సో ఇంట్రెస్టింగే కాదు, మోర్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మూవింగ్ ఆన్, వాట్ ఈస్ మెంట్ బై లిస్ట్ కంపారిజన్? అసలు లిస్ట్ కంపారిజన్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మెంట్ బై లిస్ట్ కంపారిజన్? సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ పైథాన్లో మాత్రమే ఉంటుంది. చూడండి, నెక్స్ట్, it is very easy and compact way of creating list objects from hyperable objects like list and all. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఈజీగా చేసేస్తాం కదా, కానీ ఒక కండిషన్ని బేస్ చేసుకుని అంటే కంపేర్ చేసుకుంటూ ఆ ఆబ్జెక్ట్ని ఫామ్ చేయగలిగినటువంటి ఒక కాన్సెప్టే ఈ లిస్ట్ కంపారిజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఓకే, సో ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం. ఫర్ లూప్ యూస్ చేసి మొత్తం నెంబర్స్ని దాంట్లోకి అపెండ్ చేస్తున్నాం కదా, చేస్తున్నాం లేదా? యూఆర్ డూయింగ్, ఎస్, చేస్తున్నాం. ఇట్లా చేస్తున్నప్పుడు దానికి ఏమైనా కండిషన్ ఉందా? ఏం లేదు, కండిషన్ అనేది ఏం లేదు. మరి మనకి ఇక్కడ ఏంటి కండిషన్ లేదు. మరి ఎట్లా చేస్తాం? కండిషన్తో ఎట్లా చేయొచ్చు అంటే లిస్ట్ కంపారిజన్ యూస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, ఫర్ లూప్ యూస్ చేసే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే కెన్ డూ లైక్ దిస్. వాట్ ఈస్ అ సింటాక్స్ ఫర్ దిస్ అంటే చూడండి, స్క్వేర్ బ్రాకెట్ లోపల వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్ వి వాంట్ ఎక్స్ప్రెషన్ రాస్తాము. సో సింపుల్గా మనం లోపల ఏం చేస్తామంటే ఫర్ లూప్ అంటే యూస్ చేస్తాం. యూస్ వాట్? యూస్ ఫర్ లూప్ దేర్. యూస్ ఫర్ లూప్. ఓకే, ఫర్ ఐటమ్ ఏదైతే మనకు వేరియబుల్ అనుకుంటే సో వేరియబుల్, తర్వాత లిస్ట్ ఇఫ్ కండిషన్ ఒకటి చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. చూడండి, లిస్ట్లో మనం వేరియబుల్స్ తీసుకోవాలి. లైక్ ఎంటీ ఉంది, మనం దాన్ని తీసుకుని ఎట్లా చేస్తాం? ఫర్ ఐ రేంజ్ ఆఫ్ 1,11 అంటే 10 వరకు అపెండ్ చేయాలి. అప్పుడు నేను చేస్తా ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అని చెప్పి అంటాం. ప్రింట్ అవుతుంది కదా, you can print the I value, L value. ఓకే, సారీ క్యాపిటల్ ఇక్కడ L value ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఫర్ లూప్ యూస్ చేసుకొని రన్ చేస్తుంది. ఓకే, అదే నేను లిస్ట్ కంపారిజన్ యూస్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు నంబర్స్ లిస్ట్లోకి. సింటాక్స్ ఏంటి? ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ ఇఫ్ కండిషన్. ఓకే, so we'll do that. Okay, x అయితే I for I in range of 1,11 చూడండి, I was running it. Oh wait, ఇది రన్ అవ్వలేదు కదా, ఒక్క నిమిషం. I'll do it. చూడండి, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇట్స్ ఆల్సో అది అంటే సింపుల్గా లిస్ట్ కంపారిజన్ యూజ్ చేసుకొని ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపటే మనకు కావాల్సిన కండిషన్స్ కానీ లైక్ సింగిల్ లైన్లో రాసేసుకోవచ్చు. చూడండి, మనకు ఫర్లో పిందడం 3 లైన్లు పట్టింది, కానీ ఇక్కడ సింపుల్గా సింగిల్ లైన్లోనే అయిపోతుంది. దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ పైథాన్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫస్ట్ లైన్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ కండిషన్ బేస్ చేసుకొని చేశారు. కాబట్టి ఏం చేశారు? దే హ్యావ్ బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని చేశారు. ఎట్లా చేశారు కండిషన్ బేస్ చేసుకుంటే చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో కండిషన్ ఎక్కడ పెట్టారు వాళ్ళు?
where it was a condition there. చూడండి ఇప్పుడు నాకు ఒక కండిషన్ కావాలి. సో సింపుల్గా ఇందాక చేసినట్టు చేద్దాం. L1 equal to I hello. Okay, so I for I in range of 1,11. కానీ ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే అది ఈవెన్ నెంబరే అయి ఉండాలి. ఇఫ్ ఐ అంటే ఇక్కడ కండిషన్ లైక్ ఫర్ లూప్ అర్థమైంది కదా. ఫర్ లూప్ తర్వాత మనం ఏం చేస్తాం అంటే కండిషన్ ఇస్తాం. అంటే ఫర్ లూప్లో ఒక నెంబర్ జనరేట్ చేసి ఆ నెంబర్ని ఆ కండిషన్కి వ్యాలిడేట్ చేసి ఆ కండిషన్కి అది వ్యాలిడేట్ అయితేనే అంటే ట్రూ రిటర్న్ చేస్తేనే ఆ వాల్యూ అనేది లిస్ట్లోకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకే, ఇఫ్ ఐ by 2 equal to 0, that's it. It's the condition there. Okay, that's the condition there. చూడండి ఇక్కడ ఎట్లా ఇది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ ద్వారా నెంబర్ జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ని ఈ ఇఫ్ కండిషన్తో వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ అయితే ఆ నెంబర్ లిస్ట్లో పంపిస్తుంది, లేకపోతే పంపించదు. దట్ ఈస్ అ వర్క్ ఫ్లో ఆఫ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్. ఓకే, సో లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఇట్లా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అట్లా మనం ఒకటే రెండుగా కెన్ డూ యాజ్ మెనీ యాజ్ ఆపరేషన్స్ యూజింగ్ ద లిస్ట్ కండిషన్. సో నాకు స్క్వేర్ కావాలి, I'll get the squares of every even number. Okay, from 1 to 11 or 1 to 10. Next నాకు ప్లస్ కావాలి, డబుల్ వాల్యూ కావాలి. I can do like this. I can do triple value కావాలి. This is nothing but list comprehension. Okay, list comprehension అంటే ఇట్లానే వర్క్ అవుతుంది. ఓకే, కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఒక్కొక్క వాల్యూ తీసుకొని ఆ ఇఫ్ కండిషన్తో కంపేర్ చేస్తూ ఇది వర్కింగ్ అయితే జరుగుతుంది. చూడండి, వెళ్ళిపోవచ్చు. సింపుల్గా వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఏమైంది, పవర్ చేశారు. దే హ్యావ్ డన్ సమ్ పవర్ యాక్చువల్లీ. తర్వాత ఇక్కడ ఏం చేశారు, అది ఇంకా మనం చేసిన ఈవెన్ నెంబర్ అయితేనే యాడ్ చేశారు. తర్వాత చూడండి ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే యాడ్ చేశారు తర్వాత. సో లైక్ యాజ్ మెనీ యాజ్ కండిషన్స్ అంటే ఒకటే కాదు. చూడండి స్ట్రింగ్స్తో కూడా మేము ఆపరేషన్స్ చేయొచ్చు. can perform also with the strings actually. Can perform also strings. Okay, that's it. So itla as many as problems are given. Something about list comprehension అంటే అర్థమైందా? What is list comprehension? List comprehension అంటే ఏంటి? It is a very easy and compact way for creating a list objects based on some conditions. It is a way of creating an object. Okay, hope అర్థమైంది అనుకుంటున్నాను. If you have any doubt, you can contact me, you can comment me, I will reply you as fast as I can. Okay, see you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu, Mana School, Mana Bhashalo. Okay, thank you so much.